మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 17న నాగపంచమి మొదటి శ్రావణ సోమవారంతో కలిసి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైన రోజు గనక ఈ రోజు ఆడవారు ప్రాణం పోయినా కొన్ని పనులు చేయకూడదు. సర్పదేవతలకి కోపం వస్తుంది, లేనిపోని కష్టాలు వస్తాయి. ఈ తప్పులు చేస్తే సర్పదేవతలకు విపరీతమైన ఆగ్రహం వస్తుంది. దానివలన జీవితాంతం పేదరికం, అనారోగ్యం అనుభవిస్తారని, పగబట్టిన పాముల వల్ల వంశానికి కష్టాలు ఎదురవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి. తెలియక ఈ పనులు చేసినా పాపమే తగులుతుంది. కాబట్టి ఎవ్వరూ ఈ రోజు ఈ తప్పులు చేయవద్దు. మరి ఇంతకీ ఈ నాగపంచమి రోజున ఆడవారు ఏ పనులు చేయకూడదు, పుట్టవద్ద ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాలను ఇప్పుడు వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం నాగేంద్ర స్వామినే నమః అని ఒక కమెంట్ పెట్టండి. శ్రావణ మాసంలో 5వ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజును నాగపంచమిగా జరుపుకుంటూ ఉంటారు. ఇది బ్రహ్మదేవుడు ఆదిశేషును అనుగ్రహించిన రోజు. నాగుల చవితి మాదిరిగానే నాగపంచమి నాడు నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు. నాగపంచమి రోజున నాగదేవతను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది. భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయములలో సర్పము కూడా దైవ స్వరూపమే. 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు, వాసుకి పరమేశ్వరుడి కర్ణాభరణము, వినాయకుడు నాగ యజ్ఞోపవీతుడు. ఒక్కసారి కశ్యప ప్రజాపతి కద్రువ దంపతులకు అనంతుడు, తక్షకుడు, వాసుకి, నవనాగుడు, శంకుడు, కర్కోటకుడు, ఉగ్రకుడు, పిందారకుడు, ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటువేస్తూ భయభ్రాంతులను చేయసాగారు. దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై ఆ నాగులంతా కూడా నశిస్తారని శపించాడు. అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై, మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపం ఇవ్వటం న్యాయమా అని వేడుకున్నారు. విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి కోటిని నశింపచేయటం తప్పు కాదా? నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు. గరుడ మంత్రం చదివే వారిని, ఔషధ మణి సమేతులను తప్పించుకు తిరగండి. దేవత విహంగ గణాలకు జ్ఞాతులైన మీరు మీ స్థాన గౌరవాలను నిలుపుకోండి. వాయుభక్షులై సాధుజీవులుగా మారండి. మీ నాగులంతా అతల వితల పాతాళ లోకాలలో నివాసం చెయ్యండి అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు. దాంతో దేవతలంతా నాగులను ప్రశంసించారు. నాగులకు భూలోక వాసులంతా ప్రార్థనలు చేశారు. దివ్య ప్రభావ సంపన్నమైన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం మొదలుపెట్టారు. శ్రావణ శుద్ధ పంచమినే నాగుల పంచమి అని, గరుడ పంచమి అని కూడా అంటారు. ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్య ప్రజాపతి భార్యలైన వినత, కద్రువులకు గరుత్మంతుడు, నాగులు జన్మించారు. ఈ రోజునే గరుడ పంచమి, నాగపంచమిని చేసుకుంటూ ఉంటారు. గరుత్మంతుడు సూర్య రథసారథి అయిన అనురుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం గలవాడు. సప్త సముద్రాల్లోని జలాన్నంతటినీ కూడా ఒక్క రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది. ఆ గరుత్మంతుడి పుట్టినరోజు ఇది. అందుకే ఈరోజు గరుత్మంతుణ్ణి స్మరించాలి. నాగపంచమి నాడు ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలితం వస్తుంది. మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే, కోరిన కోరికలన్నీ కూడా వెంటనే నెరవేరాలంటే ఈ నాగపంచమి రోజున 11 తమలపాకులను తీసుకుని వాటిపైన గంధంతో బొట్టు పెట్టి పుట్ట దగ్గర ఆ తమలపాకులను వదిలేసి రండి. మీ కోరికలన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి. అలాగే నాగపంచమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి. కాబట్టి 21 తమలపాకులను తీసుకొని కుంకుమ రంగు దారంతో తోరణంలాగా చేసుకొని ఇంటి గుమ్మానికి ఆ తమలపాకులను కట్టుకుంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది. అలాగే నాగపంచమి రోజు మీ ఇంటి ముందు తప్పనిసరిగా గంధంతో స్వస్తి గుర్తును వేయండి.
ఇంటి ముందు స్వస్తిక్ గుర్తు ఉంటే ధనలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇక మీ ఇల్లంతా అతి త్వరలోనే కనకవర్షంతో నిండిపోతుంది. వర్షాకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వచ్చి సంచరిస్తూ ఉంటాయి. అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండుగ చేసుకుంటూ ఉంటారు. పుట్ట వల్ల భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. పంటలకు మూలం పాములే కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు. ఈరోజు నాగపూజ చేస్తారు. నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనే అని చెప్పవచ్చు. కాబట్టి ఈ రోజున ఎవరైతే సర్ప పూజను చేస్తారో వారికి సర్ప సంబంధ దోషాలు అంటే కుజదోషము, కాలసర్పదోషము, కలత్ర దోషం లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. సౌభాగ్యానికి, సంతాన ప్రాప్తికి సర్ప పూజ చేయటం చాలా మంచిది. ప్రకృతి మానవ మనుగడకు జీవనాధారమైనది కనుక దానిని దైవస్వరూపంగా భావించి మన పూర్వీకులు చెట్టును, పుట్టను, రాయిని, రప్పను, కొండను, కోనను, నదిని, పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణికోటిని దైవస్వరూపంగా చూసుకుంటూ పూజిస్తూ వస్తూ ఉంటారు. ఇదే మన భారతీయ సంస్కృతిలోని విశిష్టత. నిశితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా పూజిస్తూ వస్తూ ఉన్నారు. ఈ పాములను భూమి అంతర్భాగమందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులుగా, సమస్త జీవకోటికి నీటిని ప్రసాదించే దేవతలుగా తలచేవారు. ఇవి పంటలను నాశనం చేసే క్రిమికీటకాదులను తింటూ పరోక్షంగా రైతులకు కూడా పంట నష్టం కలగకుండా చేస్తాయి. అలా ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉంటాయి. అటువంటి పాముల్ని నాగుల పంచమి రోజు ఎక్కువగా పూజిస్తూ ఉంటారు. శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించటం హైందవుల ఆచారం. ఈ రోజున పాలు, మిరియాలు, పూలను పెట్టి నాగదేవతను పూజిస్తారు. వెండి, రాగి, రాతి చెక్కలతో చేసిన నాగ పడగలకు భక్తులు అభిషేకం చేస్తూ ఉంటారు. నాగపంచమి కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజు ఆడవారు ఆకుపచ్చ రంగులో ఉండే చీరను కానీ, పసుపు రంగులో ఉండే చీరను కానీ ధరిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలిగి భర్త ఆయుష్ పెరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు పుట్టలో పాలు పోయడానికి వెళ్ళినప్పుడు లేదా సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళినప్పుడు, ఇంట్లో పూజ చేసినప్పుడు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులను ధరించటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి, జాతక దోషాలన్నీ కూడా పోతాయి. పార్వతీదేవి అనుగ్రహం వలన సౌభాగ్యం పెరుగుతుంది, సుమంగళి యోగం కలుగుతుంది, మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది, ధనానికి లోటు రాకుండా ఉంటుంది. ఆడవారనే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు, ముసలివారు అందరూ కూడా ఈరోజు ఈ రంగులో ఉండే దుస్తులు ధరిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. కనుక అందరూ కూడా ఈ నాగపంచమి రోజు ఆకుపచ్చ రంగు లేదా పసుపు రంగులో ఉండే దుస్తులు ధరించి శుభ ఫలితాలను పొందండి. ఇక ఈ నాగపంచమి రోజు కొన్ని తప్పు పనులు చేయకూడదు. కాదని చేస్తే సర్పదేవతల ఆగ్రహానికి గురి అవుతారు అని శాస్త్రాల్లో ఉంది. ఈ రోజు పదునుగా ఉండే వస్తువులు వాడకూడదు. ఇంటిలోని ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ వంట కోసం కూరగాయలు తరగకూడదు, కోయకూడదు. అలాగే మగవారు పొలాల్లో నాగలితో భూమిని దున్నకూడదు అని శాస్త్రం కరాఖండిగా చెబుతోంది. కత్తి, కత్తిపీఠ, చాకు, కొడవలి, గొడ్డలి వంటి పదునైన పనిముట్లను ఏమాత్రం ఉపయోగించకూడదు. దీని వెనుక పురాణాల్లో ఒక పెద్ద కథ కూడా దాగి ఉంది. పూర్వం మణిపురంలో ఒక గౌడ బ్రాహ్మడు ఉండేవాడు. నాగపంచమి మాహాత్మ్యం అతనికి తెలియదు. ఆనాడు భూమి దున్నకూడదని, గోతులు తవ్వకూడదని, పారతో మన్ను పొడిచి ఎత్తకూడదని, ముక్కలు మొదలైనవి పీకకూడదని, ఏమీ మంట పెట్టకూడదని, రొట్టె మొదలైనవి కాల్చి పక్వం చేయకూడదని అతనికి తెలియదు. అందుచేత అతడు నాగపంచమి రోజు మామూలుగా దున్నడానికి పొలం వెళ్ళాడు. దున్నడం ప్రారంభించాడు. పొలంలోని ఒక కొలుగులో నాగిని అంటే ఆడపాము పిల్లల్ని దాచింది. బ్రాహ్మణుడు దున్నుతూ ఉండగా నాగలి కర్రుకు తగిలి ఆ పిల్లలు చనిపోయాయి. నాగుపాము పిల్లలు చనిపోయిన విషయం బ్రాహ్మణుడికి తెలియదు. తాను పొలం దున్నుకుని వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత బయటికి పోయి ఉన్న నాగిని వచ్చి తన పిల్లలు అన్నీ చచ్చిపోయి ఉండటం చూచింది. దీంతో దానికి కోపం వచ్చింది. తన పిల్లల్ని చంపిన వ్యక్తిని వెతకడానికి బయలుదేరింది. తిరిగి నాగిని ఆ గౌడ బ్రాహ్మణుని ఇంటికి వచ్చింది. అతని నాగలి కర్రు మీద రక్తం మరకలు ఉండటం చూచింది. దాంతో ఆ పాముకి ఆ బ్రాహ్మడే తన పిల్లల్ని చంపి ఉంటాడని నిశ్చితాభిప్రాయం కలిగింది. దాంతో ఆ పాము నిద్రపోతూ ఉండగా ఆ బ్రాహ్మణ్ణి, అతని కుటుంబం వారినందర్నీ కరిచి చంపివేసింది. ఆ గౌడ బ్రాహ్మడి కూతురు పొరుగుపల్లలో కాపురం చేస్తూ ఉంది. ఈ బ్రాహ్మడి కుటుంబాన్నంతా నాశనం చెయ్యాలంటే ఆమెను కూడా చంపాలి కదా. అందుకని ఆ పాము బ్రాహ్మడి కూతుర్ని చంపదామని ఆ ఊరు బయలువేరింది.
అలా ఆ ఊరు వెళ్లిన పాము ఆ బ్రాహ్మడి కూతురు ఇంటికి వెళ్లేసరికి ఆమె తన ఇంటి గోడ మీద నాగుల్ని చిత్రించి వానికి చిమ్మిలిని చలిమిరిని నివేదన చేసి యథాశక్తిగా శాస్త్రోక్తంగా పూజిస్తోంది. దాంతో పాము పూజ పూర్తయ్యేంతవరకు వేచి ఉండామనుకుంది. ఇంతలో దానికి ఆకలి వేసి అక్కడ పూజలో ఉంచిన నైవేద్యాన్ని ఆరగడంతోటే ఆ నాగినికి తృప్తి సంతోషం కలిగాయి. కుమార్తె పూజ ముగించి కన్నులు తెరవగా పాము ఎదురుగా వచ్చి అంతవరకు జరిగిన కథంతా కూతురికి చెబుతోంది. ఆమె క్షమాపణ అరుగగా పాము క్షమిస్తుంది. దీంతో బ్రాహ్మడి కూతురు తన కుటుంబ సభ్యుల్ని బ్రతికించుకునే సాధనం చెప్పమని పామును పరిపరి విధాల ప్రార్థిస్తుంది. అంతట పాము ఆమె చేతికి ఒక విధమైన అమృతం ఇచ్చి దాన్ని చనిపోయిన వారి కళావరాల మీద చల్లమంది. అలా చల్లితే వారు బ్రతుకుతారని చెప్పింది. ఈలోగా మడిపురంలోని వారు ఆ బ్రాహ్మడు ఎంతసేపటికి లేవకపోవడంతో ఆశ్చర్యపోతూ తలుపు బద్దలు కొట్టి లోపల ప్రవేశించారు. అదే సమయంలో ఆ బ్రాహ్మడి కూతురు అక్కడికి వచ్చింది. పాము ఇచ్చిన అమృతం వారి మీద చిలికి వారిని బ్రతికించింది. అప్పుడు ఆమె జరిగిన వృత్తాంతమంతా చుట్టాలకు చెప్పి శ్రావణ పంచమి నాడు నాగపంచమి వ్రతం చెయ్యమని ఉపదేశించింది. అప్పటినుంచి ఈ నాగపంచమి రోజున నాగలితో భూమిని దున్నరాదని, ఎటువంటి పదునైన వస్తువులతో కూడలు కూడా కట్ చేయరాదనే కఠినమైన నియమం అమలులోకి వచ్చింది. కాబట్టి ఈరోజు కూరగాయలు కట్ చేయడానికి కత్తిని గాని, కత్తి పీఠను గాని, చాకులను గాని వాడకూడదు. తెలియక వాడితే సర్పదేవతలకు కోపం వస్తుంది. అలాగే ఈరోజు ఎటువంటి ఇనుప పనిముట్లు ఉపయోగించినా, భూమిని తవ్వినా దానర్థం పాములకు హాని తలుపెట్టడమే అవుతుంది. కాబట్టి ఈ పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి. అలాగే ఈ నాగపంచమి రోజు ఇంట్లో ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పొట్లకాయ, చిక్కుడుకాయలు, అలసందలు వంటి కూరగాయలను వండకూడదు. పొట్లకాయ చూడడానికి అచ్చం పాము ఆకారంలో పొడవుగా ఉంటుంది. అలాగే చిక్కుడుకాయలు, అలసందలతో పాటు చిక్కుడు జాతికి చెందిన కాయగూరలు అన్నీ కూడా సర్పాల ఆకారాన్ని, వాటి మెలికలను పోలి ఉంటాయి. అందువల్ల నాగపంచమి రోజున పాము ప్రతిరూపంగా భావించే పొట్లకాయను గాని లేదా చిక్కుడు జాతికి చెందిన కాయలను గాని కత్తితో కోయడం, ముక్కలుగా చేయడం, మంట మీద ఉడికించి తినడం అనేది సాక్షాత్తు పామును ముక్కలు చేసి హింసించిన పాపంతో సమానమవుతుంది. కాదని ఈరోజు వీటిని వండితే నాగదేవతల ఆగ్రహానికి గురవుతారు. అంతేకాదు ఈరోజు పామును పోలిన జీవులైన తొండలు, బల్లులు వంటి వాటిని హింసించకూడదు, చంపకూడదు. ఇది అత్యంత ముఖ్యమైన నియమం. ఈరోజు ఎవ్వరూ కూడా పాములను హింసించకూడదు. పొరపాటున ఎక్కడైనా పాము కనిపిస్తే దానిని కొట్టకూడదు, చంపకూడదు. అది తన దారిన తాను వెళ్లేలా చూసుకోవాలి, లేదా నమస్కరించి పక్కకు తప్పుకోవాలి. ఈరోజు ఏ విధంగా పాములను ఇబ్బంది పెట్టినా, రాళ్లు విసిరినా, కర్రలతో కొట్టినా సర్పదేవతలు మిమ్మల్ని తీవ్రంగా శపిస్తారు. ఆ పాపం 7 జన్మల వరకు వెంటాడుతుంది. ఊహించని రోగాల బారిన పడి అనతి కాలంలోనే పేదరికంలో పడిపోతారు. సంతానలేమి సమస్యలు వస్తాయి. ప్రకృతిలో భాగమైన పాములను గౌరవించడమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. గనుక ఈరోజు ఏ విధంగా కూడా పాములకి ఇబ్బంది కలిగించకూడదు. పాములతో పాటు ఎటువంటి సరీసృపాలను కూడా ఇబ్బంది పెట్టకూడదు. ఇక ఈ రోజు పుట్టల దగ్గరికి వెళ్ళినప్పుడు పుట్టలో గుడ్లు వేయకూడదు, బిందెల కొద్దీ పాలు పోయకూడదు. చాలామంది పుట్ట దగ్గరికి వెళ్ళినప్పుడు అమాయకత్వంతో ఆ పుట్టలో గుడ్లు వేస్తూ ఉంటారు. వాస్తవానికి పాములు ఎప్పుడూ గుడ్లు తినవు, అవి పాలు కూడా త్రాగవు. ఈ గుడ్లు పుట్టలో వేసే సాంప్రదాయం ఎక్కడి నుండి వచ్చిందో తెలియదుగాని ఇలా అస్సలు చేయకూడదు. పుట్టలో గుడ్లు వేస్తే అవి లోపల కుళ్ళిపోయి పుట్టలో నివసించే పాములకు, ఇతర జీవులకు ఊపిరి ఆడకుండా చేసి అనారోగ్యం పాలు చేస్తాయి. దీనివల్ల పాపం చుట్టుకుంటుంది. సర్పదేవతలకు కోపం వచ్చి మిమ్మల్ని శపిస్తారు. అలాగే మీ భక్తిని నిరూపించుకోవడానికి పుట్టలో బిందెలు, డబ్బాలుగా లీటర్ల కొద్దీ పాలు పోయకూడదు. ఎక్కువ పాలు పోయడం వల్ల పుట్ట మట్టి కరిగిపోయి కూలిపోయే ప్రమాదం ఉంది. దానివల్ల లోపల ఉన్న పాములకు నివాసం లేకుండా చేసినవారవుతారు. శాస్త్రం ప్రకారం నాగపూజకు ఒక చిన్న ఉద్దరినడు లేదా ఒక అరగ్లాసు పాలు పుట్టలో పోస్తే చాలు. భగవంతుడికి మన మనసు ముఖ్యం కాని మనం పోసే పాల పరిమాణం కాదు. కాబట్టి కొద్దిగా పాలు పోసి చలిమిడి, చిమ్మిలి నైవేద్యంగా పెడితే సరిపోతుంది. సర్పదేవతలు సంతోషిస్తారు. అలాగే ఈరోజు మైలలో ఉన్న స్త్రీలు పుట్ట దగ్గరకు లేదా నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళకూడదు. ఈ నాగపంచమి రోజు మైలలో ఉన్న అంటే నెలసరి సమయం లేదా ఋతుక్రమంలో ఉన్న స్త్రీలు
ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్ట దగ్గరకు, నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళకూడదు. ఇంటి దగ్గర కూడా ఎలాంటి పూజలు చెయ్యకూడదు. కాదని ఎవరికీ తెలియదు కదా అని దొంగతనంగా పుట్ట దగ్గరకు వెళ్ళినా, నాగులకు పూజలు చేసినా, పుట్టను తాకినా సర్పదేవతల శాపానికి గురవుతారు. కాబట్టి ఈ నియమాన్ని ఖచ్చితంగా పాటించాలి. అలాగే నాగపంచమి రోజు పుట్ట దగ్గరకు గాని, గుడిలో ఉన్న నాగేంద్రుని రాతి విగ్రహాల దగ్గరకు గాని పూజ చెయ్యడానికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పాదరక్షలు అంటే చెప్పులు, షూస్ లాంటివి వేసుకుని వెళ్ళకూడదు. పుట్ట అనేది సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామికి, సర్పదేవతలకు నిలయమైన ఒక పవిత్ర దేవాలయం. మనం గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు ఎలాగైతే బయట వదిలేసి వెళ్తామో, పుట్ట చుట్టుపక్కల ప్రసరాల్లోకి కూడా చెప్పులతో ప్రవేశించకూడదు. అలా చెప్పులతో పుట్టను సమీపించడం నాగదేవతలను తీవ్రంగా అవమానించినట్లే అవుతుంది. దీనివల్ల వంశం నీడ సర్పదోషం పడుతుంది. అనుకున్న పనులు జరగవు. జీవితంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. కాబట్టి పుట్టకు కనీసం 10 అడుగుల దూరంలోనే మీ చెప్పులు విడిచిపెట్టి కాళ్ళు కడుక్కుని శుచిగా వెళ్ళి పూజ చేయాలి. అలాగే ఈరోజు పుట్ట దగ్గరికి వెళ్ళినా, నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళినా ఆడవారు అక్కడికి జుట్టు విరబోసుకుని వెళ్ళకూడదు. ఇది ముఖ్యంగా స్త్రీలు గుర్తుంచుకోవాల్సిన అతిపెద్ద నియమం. నాగపంచమి రోజున స్త్రీలు పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు తమ కేశాలను అంటే జుట్టును ఎట్టి పరిస్థితుల్లోనూ విరబోసుకుని వెళ్ళకూడదు. హిందూ సాంప్రదాయం ప్రకారం జుట్టు విరబోసుకోవడం అనేది అమంగళానికి, దరిద్రానికి, శోకానికి సంకేతంగా పరిగణించబడుతుంది. పూజా సమయాల్లో స్త్రీలు ఎప్పుడూ తమ జుట్టును చక్కగా ముడివేసుకుని గాని లేదా జడ అల్లుకుని గాని వెళ్ళాలి. తలలో పూలు పెట్టుకుని నిండు ముత్తైదువలా దర్శనమివ్వాలి. జుట్టు విరబోసుకుని పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేయడం గాని, పాలు పోయడం గాని చేస్తే ఆ ఇంట సిరి సంపదలు హరించుకుపోతాయి. సర్పదేవతలకు ఆగ్రహం కలుగుతుంది. కాబట్టి పూజకు ముందే తలస్నానం చేసి జుట్టు ఆరాక చక్కగా అలంకరించుకునే నాగుల పూజకు సిద్ధపడాలి. ఈరోజు చెరిగిన, మలినమైన వస్త్రాలు ధరించకూడదు. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు, చిరిగిపోయినట్టుగా ఉండే ఫ్యాషన్ దుస్తులు వేసుకుని పుట్టల వద్దకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇది చాలా పెద్ద తప్పు. పుట్ట దగ్గరకు వెళ్ళేటప్పుడు సాంప్రదాయబద్ధమైన దుస్తులనే ధరించాలి. చీర కట్టుకోవడం ఉత్తమోత్తమం. ఒకవేళ అది సాధ్యం కాకపోతే పంజాబీ డ్రెస్ వంటి పద్ధతిగా ఉండే దుస్తులను వేసుకోవాలి. కానీ జీన్స్ ప్యాంట్లు, టీషర్ట్లు, పొట్టిగా ఉండే బట్టలు, చిరిగినట్టు ఫ్యాషన్గా కుట్టిన దుస్తులు వేసుకుని నాగదేవత పూజకు వెళ్ళడం అంటే వారిని అవమానించడమే అవుతుంది. ఈరోజు డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున అప్పు ఇవ్వడం కానీ, అప్పు తీసుకోవడం కానీ చెయ్యకూడదు. ముఖ్యంగా ఈరోజు ఇతరులకు అప్పు ఇస్తే ఆ డబ్బు తిరిగి రావడం చాలా కష్టం. మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవిని మన చేతులారా బయటకు పంపినట్టే అవుతుంది. కాబట్టి ఈరోజు ఎవ్వరికీ అప్పులు ఇవ్వకూడదు. అలాగే ఈరోజు గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం వంటి తప్పులు కూడా చెయ్యకూడదు. మహాపాపం తగులుతుంది. ఆడవారు ఈరోజు అత్యంత ప్రశాంతంగా, సాత్వికంగా ఉండాలి. ఇంట్లో కానీ, బయట కానీ ఎవ్వరితోనూ గొడవలు పడకూడదు. అనవసరమైన వాదనలకు దిగకూడదు. ప్రశాంతమైన మనసుతో పూజ చేస్తేనే ఫలితం దక్కుతుంది. ఇక మరొక ముఖ్య నియమం, నాగుల పంచమి రోజు ఎవ్వరూ తలంటు స్నానం చెయ్యకూడదు. అలా చేస్తే దరిద్రం పట్టుకుంటుందని పెద్దలు చెబుతారు. పండుగకు ముందు రోజే తలస్నానం చేసి శుభ్రపడి పండుగ రోజున మామూలు స్నానం చేసి పూజకు సిద్ధమవ్వాలి. అలాగే ఈరోజు పుట్టల దగ్గరకు మరియు నాగపడగల దగ్గరకు, నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళినప్పుడు ఆడవారు తప్పనిసరిగా చేతికి గాజులు, నుదుటున బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. పెళ్ళైన ఆడవారైతే పాపిట్లో కూడా తప్పనిసరిగా బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. గాజులు లేకుండా, నుదుటన బొట్టు లేకుండా, పాపిటలో సింధూరం లేకుండా పూజకు వెళ్ళడం చాలా అశుభం. అది అమంగళానికి చిహ్నం. మన అలంకరణ మన భక్తికి, మన సంప్రదాయానికి మనం ఇచ్చే గౌరవానికి నిదర్శనం. నిండు ముత్తైదువులా, లక్ష్మీదేవిలా తయారై నాగదేవతలను పూజిస్తే
వారు ప్రసన్నులై మన సౌభాగ్యాన్ని చల్లగా చూస్తారు. అలాగే పుట్ట దగ్గర పాలు పోసేటప్పుడు కూడా కొన్ని నియమాలున్నాయి. చాలామంది హడావిడిగా పూజ ముగించుకోవాలని తొందరలో తాము కొనుక్కొని తెచ్చిన పాల ప్యాకెట్ను నేరుగా కత్తిరించి ఆ ప్యాకెట్తోని పుట్టలో పాలు పోసేస్తూ ఉంటారు. మరికొందరు ప్లాస్టిక్ బాటిళ్లలో పాలు తెచ్చుకుని ఆ బాటిళ్ల నుండి నేరుగా పోస్తారు. ఇది అతిపెద్ద తప్పు. మనం నాగదేవతలను దైవంగా భావించి పూజ చేస్తున్నప్పుడు మన పద్ధతి కూడా అంతే గౌరవప్రదంగా ఉండాలి. ప్లాస్టిక్ అనేది పూజకు పనికిరాని అపవిత్రమైన వస్తువు. మనం దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో పెట్టి పెట్టాం కదా, శుభ్రమైన పాత్రలో పెట్టి సమర్పిస్తాం. అలాగే పుట్టలో పాలు పోయడం కూడా నాగదేవతలకు మనం సమర్పించే నైవేద్యం లాంటిదే. దానిని ప్లాస్టిక్ ప్యాకెట్లతో నేరుగా పోయడం అంటే ఆ దేవతలను అవమానించడమే. ఇలా చేయడం వల్ల పూజ చేసినా ప్రయోజనం ఉండదు, పైగా దోషం చుట్టుకుంటుంది. సరైన పద్ధతి ఏమిటంటే పుట్ట దగ్గరకు వెళ్ళినప్పుడు మీ వెంట ఒక రాగి చెంబును గాని, కనీసం ఒక రాగి గ్లాసును గాని తీసుకువెళ్ళాలి. రాగి లోహానికి హిందూ సంప్రదాయంలో చాలా పవిత్రత ఉంది. అది శుభప్రదమైనది, శక్తివంతమైనది. మీరు తెచ్చిన పాల ప్యాకెట్ను ముందుగా ఆ రాగి చెంబులోకి లేదా గ్లాసులోకి పోయాలి. ఆ తర్వాత 2 చేతులతో ఆ చెంబును పట్టుకుని భక్తితో నాగదేవతలను ప్రార్థించుకుని నెమ్మదిగా పుట్టలో పాలు సమర్పించాలి. ఇలా చేయడం వల్ల మనం ఆ దేవతలకు ఇచ్చే గౌరవం తెలుస్తుంది. మనసులోని భక్తి, శ్రద్ధ ఆ పాత్ర ద్వారా వ్యక్తమవుతాయి. అప్పుడు ఆ నాగదేవతలు ప్రసన్నులై మన పూజను స్వీకరించి మన కోరికలను నెరవేరుస్తారు. ఈ చిన్న నియమాన్ని పాటించడం వల్ల మనం చేసే పూజకు 100 రెట్లు ఫలితం లభిస్తుంది. కాబట్టి ఈ నాగుల చవితికి పాలు పోసేటప్పుడు ప్లాస్టిక్ ప్యాకెట్లు, బాటిళ్లతో కాకుండా పవిత్రమైన రాగి పాత్రను ఉపయోగించి నాగదేవతల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. కొందరు పిల్లలు పుట్టలో కర్రలు పెట్టి తిప్పడం వంటివి చేస్తూ ఉంటారు. పెద్దలు వారిని గమనించి అలా చేయకుండా ఆపాలి. లేదంటే ఆ పాపం తల్లిదండ్రులకు కూడా తగులుతుంది. ఈ చిన్న చిన్న పొరపాట్లే మన పతనానికి కారణమవుతాయి. ఇవే నాగపంచమి రోజు చెయ్యకూడని తప్పులు. తెలియక ఈరోజు ఈ తప్పులు చేస్తే నాగదేవతలకు కోపం వస్తుంది, లేనిపోని కష్టాలు వస్తాయి. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక ఈరోజు అందరూ కూడా ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.